ఈ 2024 సంవత్సరం మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం. అయితే అనేక కులాలకు మధ్య, మతాలకు మధ్య అనేక గొడవలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మ్యాజిక్ ద్వారా మనందరం కూడా ఎలా కలిసిమెలిసి ఉండాలో మనం చూద్దాం. మన జాతీయ జెండా మనకేమని సూచిస్తూ ఉంది అంటే, మన జాతీయ జెండా మనకేమని తెలుపుతుంది అని అంటే, మనందరం కూడా ఐక్యమత్యంతో జీవించాలని మనం సూచిస్తూ ఉంది. చూడండి, ఈ 3 రంగులు విడివిడిగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, దీంట్లో ఏం లేదు కదా, దీంట్లో ఏం లేదు. మన జాతీయ జెండా మనకేమని సూచిస్తుందంటే, మనందరం కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మనందరం కూడా ఐక్యతతో జీవిస్తే, ఐకమత్యంతో జీవిస్తే మనం ఎలా మారుతామో చూద్దాం. రెడీ, 1 2 3. చూసారుగా. సో మనందరం కూడా కలిసిమెలిసి జీవిస్తే ఇలా యూనిటీగా మనం ఉంటాం. కాబట్టి మతాలకు మధ్య, కులాలకు మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా ఈ జాతీయ జెండా మనకేమని సూచిస్తూ ఉంది అని అంటే, మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలి. ఈ 78వ స్వతంత్ర దినోత్సవం మన కుటుంబంలో, మన బ్రతుకులో ఆ రకమైనటువంటి వెలుగుతో నింపబడాలి. మనందరం కూడా ఐక్యతతో జీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.